యొక్క వాక్యాన్ని హృదయం అనే పలక మీద మనం వ్రాయగలము అంటే దేవుని యొక్క వాక్యాన్ని, సత్యమై ఉన్న జీవమై ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసముతో, హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో, మన నాలుకతో ఎప్పుడైతే పలుకుతామో మరి అప్పుడు దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయము మీద రచింపబడుతుంది. అనేకమైన మెమరీస్ ని మనం ఎక్కడ కలముతో రాయకపోయినా కూడా మన యొక్క హృదయములో వాటిని ఎంతో భద్రంగా మన యొక్క హృదయం యొక్క లోతులలో అవి దాచుకుంటాము. మన యొక్క భౌతికమైన జ్ఞాపకాలను మన యొక్క హృదయంలో భద్రపరుచుకుంటే ఒక మెమరీస్ ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా అప్పటికప్పుడు వచ్చే ఒక ఆనందము, సంతోషం ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయము మీద నీవు ఎప్పుడైతే వ్రాసుకుంటావో, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయ లోతులలో ఎవ్వరూ కూడా దొంగిలించలేనంతగా, సాతాను కూడా ఆ యొక్క వాక్యాన్ని దొంగిలించలేనంత లోతుగా నీవు నాటుకుంటావో, భద్రపరుచుకుంటావో, అప్పుడు ఆ యొక్క వాక్యంలో ఉన్న జీవము నీ జీవితంలోనికి ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క వాక్యంలో ఉన్న జీవము ఒక దారవలే ఎడతెరుపు లేకుండా, ఈ యొక్క స్టాప్ లేకుండా కూడా నీ హృదయము నుండి నీ జీవితంలోనికి, నీ ప్రతి పరిస్థితిలోనికి ఆ యొక్క జీవము అనేది ప్రవహిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క చిత్తము మన పట్ల, ఇదే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల.